సెంట్ ఎక్కువగా వాడుతున్నారా? ఇది మీకోసమే జాగ్రత్త. కొంతమందికి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు పెర్ఫ్యూమ్ ఎక్కువగా వాడితే చర్మం ఎర్రగా మారడం, మంటలు కలగడం, దద్దుర్లు రావడం జరుగుతుంటుంది. పెర్ఫ్యూమ్లో ఉండే రసాయనాల వల్ల అలెర్జీలు కూడా రావచ్చు. అందుకే అలాంటి చర్మానికి పెర్ఫ్యూమ్ హానికరం అవుతుంది. చర్మ సమస్యలు లేకపోయినా పెర్ఫ్యూమ్ను తక్కువ మొత్తంలోనే వాడటం మంచిది. పెర్ఫ్యూమ్ సువాసన బలంగా ఉంటే కొంతమందికి తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి చిన్నదైనా కొందరికి అది మైగ్రేన్ లాంటి తీవ్రమైన సమస్యగా మారిపోవచ్చు. తలనొప్పి ఎక్కువగా ఉండటం వల్ల రోజువారీ పనుల్లో విఘాతం కలుగుతుంది. కాబట్టి సువాసన తక్కువగా ఉండే పెర్ఫ్యూమ్ వాడటం మంచిది. పెర్ఫ్యూమ్ ఎక్కువగా వాడడం వల్ల ఆ స్మెల్ గాలిలో చాలా మందికి సమస్య అవుతుంది. ముఖ్యంగా ఆస్తమా లేదా శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో కష్టపడతారు. అలాగే కొంతమందికి ఊపిరితిత్తులు సరిగా పని చేయకపోవచ్చు. ఈ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పెర్ఫ్యూమ్ వాడడం వల్ల సువాసన బాగుంటుంది, కానీ అది ఎక్కువగా ఉంటే చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా ఆఫీస్లో, బస్లో లేదా బహిరంగ ప్రదేశాలలో ఉన్నప్పుడు ఆ సువాసన వల్ల కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. అందుకే పెర్ఫ్యూమ్ పరిమితంగా వాడటం మంచిది. కొన్ని పెర్ఫ్యూమ్లలో ఉన్న రసాయనాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు హాని చేస్తాయి. దీనివల్ల ఎండోక్రైన్ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఎక్కువ కాలం పెర్ఫ్యూమ్ ఎక్కువగా వాడటం వల్ల హార్మోన్ల అసమతుల్యత జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. సువాసన కొంత మాత్రం ఉండటం మంచిది. పెర్ఫ్యూమ్ వాడేటప్పుడు చాలా ఎక్కువగా వాడకూడదు. ఎక్కువ పెర్ఫ్యూమ్ వాడితే మీరు ఇబ్బందులు అనుభవించవచ్చు. అంతేకాదు చుట్టూ ఉన్నవారికి కూడా సమస్యలు కలగొచ్చు. కాబట్టి పెర్ఫ్యూమ్ ఎప్పుడూ తక్కువ పరిమాణంలో వాడడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.